కొంచెం వెనక్కి కుటుంబ సభ్యులకు అదే రంగా నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో చేసినటువంటి సోదరులు కృష్ణమూర్తి గారికి, అదే రకంగా సోదరుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకి, ఈరోజు నా పార్టీలో చేస్తున్నటువంటి ఎస్టీ కులానికి చెందినటువంటి అనిల్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, మీ రాజమౌళ్ళపల్లి చిన్నతాండాలో ఈ మండలంలో ఉన్నటువంటి ఒక జిల్లా పంచాయతీ సభ్యుడు, అదే రకంగా ఆయనతో పాటు మీ బాలేపల్లి తాండా సర్పంచ్ ఇద్దరు కలిసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి భూమిని 1.5 ఎకరా సొంత ఆస్తి కింద అమ్ముకోవడం జరిగింది. రికార్డులు కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాయం చేయడం కూడా జరిగింది. ఇది వాళ్ళ దిగజారుడుతనానికి, వాళ్ళ దగుల్బాజీతనానికి పరాకాష్ట అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా బాలేపల్లి ఈ రోజున చిన్నతాండ వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, ఎవరైతే ఒక 30 కుటుంబాలు లబ్ధి పొందలేకపోయినారో ఈ 1.5 ఎకరా భూమి వాళ్ళకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మరొక 30 రోజుల్లోనే ఏర్పడబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 1.5 ఎకరా భూమిని ముడ్డి మీద తన్ని లాక్కొని వచ్చి మళ్ళీ వసూలు చేసి మీకు అప్పచెప్తామని. అంతేకాదు, ఎవడైతే ఈ దొంగలు ఉండారో ఈ దొంగలిద్దరిని బట్టలిప్పి స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాత్రమే వీళ్ళు చేసిన అరాచకాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు అన్నీ కూడా వెలికి తీస్తాం. ఈ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని కలెక్టరేట్ దగ్గర నుంచి పాపం కాంపెన్సేషన్ ఈయన ఒక్కడు కూడా ఏందో దత్తపుత్రుడు లేదంటే సుట్టంరాలు కొడుకు అన్న రీతిన ఈయనకు మాత్రం ప్రత్యేకమైన ధర ఇస్తారనుకుంటున్నారు. నీకు ప్రత్యేకమైన ధర కాదు, నీకు జరగాల్సిన శాస్తి కూడా జరుగుతుంది వచ్చే రోజుల్లో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఇటువంటి దౌర్జన్య పరులకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం తొందరలోనే మొదలవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చిన్నతాండాలో ఏ 30 కుటుంబాలు వాళ్ళ ఇళ్ల స్థలాలకు పోగొట్టుకున్నారో అది ఖచ్చితంగా మేము నెరవేర్చి తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీని ఇస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మారెమ్మ గుడి గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది. దీన్ని మా వంతుగా పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ నల్లజేరు మండలంలో ప్రచారం నిర్వహణ జరుగుతూ ఉంది. సో ప్రతి గ్రామంలో మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ విధంగా రైతాంగం నష్టపోయింది, బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా నష్టపోయినారనేది మన కళ్ళారా కనపడుతోంది. ఎస్సీలకు ఎస్టీలకు ఆయన తీసేసిన పథకాలు, వాళ్ళు నష్టపోయిన వాళ్ళ సప్లాన్ ద్వారా వాళ్ళకి రావాల్సిన నిధులు నష్టపోయినది కళ్ళారా వాళ్ళకి కనిపిస్తోంది. అందుకే ఇవాళ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం తథ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టి కలవడం తథ్యమని చెప్పినేసి ప్రజలు స్పందన చూస్తుంటే అర్థమవుతుంది. డబ్బు అనేది కొలమానం కాదు, వాళ్ళు డబ్బు ప్రాతిపదికగా మత ప్రాతిపదికగా అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారు. అంటే ఈ క్లాస్ వార్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారో ఆ క్లాస్ వార్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. మేము నమ్ముకోండేది జనబలం, వాళ్ళు నమ్ముకోండేది ధనబలం. మేము నమ్మిండేది జనాభిమానం, వాళ్ళు నమ్ముతా ఉండేది మతాభిమానం. ఒక మత యుద్ధాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే అభ్యర్థి ఎంపిక చేసుకున్నారు వాళ్ళని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా చైతన్యం ఉంటుంది. పరాయి వాళ్ళ పెత్తనాన్ని ఎప్పుడు చాలా ఓర్చుకోరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి పెత్తనం చేస్తానంటే కదిరి నియోజకవర్గ ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితిలో లేరనేది జూన్ 4 సాయంత్రము ప్రస్ఫుటంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి, తెలియజెప్పడానికి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా, అందులో ప్రత్యేకించి పేద ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చున్నారని చెప్తున్నాను అనేది వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటించినప్పుడు ఒకరిద్దరు వాళ్ళ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ఒక సర్పంచు,
వైసీపీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్, ఒక జిల్లా పంచాయతీ మెంబరు, వీళ్ళిద్దరూ కలిసి చివరికి ఎస్టీలకు ఏదైతే ఒక 1.5 ఎకరం స్థలం కేటాయిస్తే ఇళ్ల స్థలాలకి, దాన్ని కూడా రెవెన్యూ రికార్డులను మాయం చేసి, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, అసలు ఇప్పటి వరకు కూడా రెవెన్యూ రికార్డులు లభ్యం కాకుండా చేసి తహసీల్దార్ని బూతులు తిట్టి ఆ భూమి అమ్ముకొని డబ్బులు కాజేసినటువంటి వైనం అనేది నిజంగా ఎస్టీ ఎస్సీ వర్గాల్లో ఒక అశాంతిని పెళ్ళుకే విధంగా కనపడుతోంది. ఈరోజున వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళ మంచి చేసినాం, వాళ్ళ మంచి కోరినాం, తాండాలని పంచాయతీలుగా తీర్చిదిద్దినాం, ఆ ప్రాంతానికి నిధులు కేటాయించినాం, విధులు కేటాయించినాం సర్పంచులకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలకు ఉన్నటువంటి నిధులను దారి మళ్లించి ఆయన జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టినాడు. ఇవంతా కూడా స్థానికంగా సర్పంచులకు ఏదన్నా ఒక స్ట్రీట్ లైట్ వేయాలంటే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ సర్పంచ్ ఏదైనా కొద్దిగా నీళ్లు ఇవ్వడానికి ఒక బోర్ వేసుకోవాలంటే కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి 2019వ సంవత్సరంలో ఎంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపి 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చినారో దానికి భిన్నంగా, దానికంటే రెట్టింపు వ్యతిరేకతతోనే ఆయనకు తీర్పునివ్వబోతున్నారు, ఆయనకు బుద్ధి చెప్పబోతున్నారు అనేది కూడా వాస్తవం. ఈ సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో 4వ విడత ఎన్నికల సమరానికి ఈ రోజున నోటిఫికేషన్ విడుదలైనటువంటి పరిస్థితి. ఏప్రిల్ 18 తారీఖు, మే 13 పోలింగ్ తారీఖు, అంటే దాదాపు 25 రోజుల సమయం ఉంది. 25 రోజుల్లో 48 గంటలు మినహాయింపు ఇస్తే దాదాపు 22 రోజుల సమయం ఉంది ఇంకా ప్రచార కార్యక్రమానికి. అందులో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నాకు అపూర్వమైనటువంటి స్పందన, ప్రజల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పక్కనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా నాకు తెలిసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కదిరి నియోజకవర్గం కల్పిస్తూ ఉంది వాళ్ళకి రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అని చెప్పేసి స్పష్టంగా తెలియజెప్తాను. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి ఏమో వర్రీ అవుతూ ఎప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎలక్షన్కి ఇన్ఛార్జ్ అంట, ఎన్నికల ఇన్ఛార్జిని నియమించినటువంటి పరిస్థితి లేవు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఇన్ఛార్జిని నియమిస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన స్వదస్తూరితో సంతకం చేసి. ఇంకో పక్కనేమో ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ కంటే ఎక్కువగా కదిరి నియోజకవర్గంలోనే గల్లీ తిరుగుతున్నారు, పాపం భయపడిపోతున్నాడు. అంటే ఒక అభ్యర్థి ఉన్నాడు, ఒక ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇంకొక పదవులు రాష్ట్ర స్థాయి పదవులు ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఆలోచనతోనే నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంతగా భయపడుతున్నారు, ఇంతగా ఆందోళన చెందుతున్నారు. ఆందోళనలో భాగంగానే కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మీటింగులు పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలకి నేనున్నా అని భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈయనున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఈసారి కదిరి నియోజకవర్గ ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నటువంటి మాట క్లాస్ వార్ అని చెప్పేసి, ఆ క్లాస్ వార్కు ప్రత్యక్ష ఉదాహరణ కదిరి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల సమరం నిలవబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజున ఈ ఎన్నికల ముఖ చిత్రం గమనిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున నేను, వైసీపీ తరఫున ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తాను. ఏమాత్రం కూడా ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలుపుతోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే మతాన్ని మనీని నమ్ముకొని ఎన్నికల్లో గెలవాలనే ఒక ఆలోచనతో అభ్యర్థి ఎంపిక జరిగింది ఆ పక్క పార్టీలో. ఒక నిబద్ధత, ప్రతినిత్యము ప్రజలతో కలిసి బతికినటువంటి నాయకుడిగా, నిత్యము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకునేటువంటి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొన్నటువంటి నాయకుడిగా, అదే రకంగా నియోజకవర్గ పేద ప్రజలకు నమ్మకాన్ని చూరగొన్నటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక జరిగిందని నేను భావిస్తాను. డబ్బు అనేది కొలమానం కాదు, వాళ్ళు డబ్బు ప్రాతిపదికగా, మత ప్రాతిపదికగా అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారు.